రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. గతంలో మేము లెటర్లు ఇచ్చినప్పటికీ 2 నెలల ఏరియస్ జీతం వేసి ఇంకా 4 నెలల ఏరియస్ జీతం ఆపడం జరిగింది. అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఈ యొక్క వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ దాన్ని సవరణ చేయక ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించక బేసిక్ కాంట్రాక్ట్లనే వీళ్ళని పెట్టడం జరిగింది. కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళు ఆగిపోయినటువంటి ఏరియస్ జీతం 4 నెలల జీతం వెంటనే వాళ్ళకు చెల్లించాలి. ఇప్పుడు దసరా పండుగ, దీపావళి వస్తున్నాయి కాబట్టి ఇలా బోనస్లు ఇయ్యక వీళ్ళ పెరిగిన వేతనాలు కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉన్నాయి.